కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. ఓం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ఆత్మప్రియ బంధువులకు నా నమస్సుమాంజలులు. ఈనాడు పోతన భాగవతం 12 స్కంధాలలో రెండు స్కందాల దిగ్విజయంగా పూర్తి చేయించాడు ఈశ్వరుడు. ఇప్పుడు 3వ స్కందములో 101వ పద్యం. ఇక్కడ ఏమిటంటే విదురుని చూచి ఉద్ధవుడు ఏమడుగుతున్నాడు చూడండి. తను జానీకమనేక వారముల్ దోర్దర్పంబు సందిల్లగా వినతాసోను భుజావరోహుడ గుణం విష్ణున్ సునాభాశ్రుదా అనిలో మార్కొని పోకు పోకు హరి దైత్యరాతి ఎంచుందదాననముంజూచుచు కూలి మోక్షబుధమున్ ప్రాపింతురత్యున్నతిన్ ధీరజనోత్తమనవసిత సారసలోచనుడు కృష్ణు జననంబును తచ్చారిత్రము ఎరింగింతు ఉదారత నీ విపుడు వినుము తద్విధమెల్లన్ ధరణి బరంబు పాపుటకు తామరసానను ప్రార్థనన్ రమావరుడుల కంసబంధన నివాసమునన్ వసుదేవ దేవకీ వరులకు ఉద్భవింప బలవంతుండు కంసుండు హింస చేయు నన్వెరపున అర్ధరాత్రి సుతునుంగొని వసుదేవు ఇమ్ములన్ నందుని మందకు జనిత సుందరి తల్పమున పరులు సూడకయుండన్ నందను నిను నిచియానక దుందుబి మరలంగ ఏగె తొల్లిటి పురికిన్ నందుని మందకు జనిత సుందరి తల్పమున పరులు సూడకయుండన్ నందను నిచియానక దుందుబి మరలంగ ఏగ తొల్లిటి పురికిన్ హరి ఏకాదశ సంవత్సరములు నందవ్రజమున తను హరియని ఎవ్వరు ఎరుంగకుండా ఆహలదరుతో క్రీడించుచుండె తద్దయు ప్రీతిన్ గోపాల వరులకైనను ఆపోవగదన సమంచితాకార మొగించు పని శ్రీపతి వేడుక గోపాలుర కూడి కాచె గోవత్సములన్. అయ్యవసరం మన కృష్ణుడు లీలా వినోదంబులు తోడి గోపాల బాలురకం చూపందలచి వరయమునా నదీ సలిల వర్ధిత సౌరభయుక్త పుష్ప మేధుర మకరంద పాన పరిదుష్ట మధువ్రత యూథ మాధవి కురవక కొంద చందన నికుంజములందు మయూర శారికా పరభృత రాజకీర మృదు భాషల భంగి చలంగి పల్కుచున్ శ్రీరమణి మనోవిపుడు సింహ కిశోరము పోలి లీల కౌమార దశన్ రమా విమల మందిరము పురుడించుకోతతిన్ వారకమేపుచుండె తన వంశరవస్ఫుట మాధురీ సుధా సారము చేత గోపచన సంగములన్ ముదమంద చేయుచున్ మరియును చిరకేలీరతి బాలకుల్ తృణములన్ సింహాది రూపంబులం గరమొప్పన్ విరచించి వాని మరలన్ ఖండించు చందంబునం గరుణాతీతుల కామరూపులకు నక్కంస ప్రయుక్త క్షపాచరులం కృష్ణుండు సంగర స్థలములం చెక్కాడె లీలాగతిన్ వరయమునా నదీ జల నివాస మహోరగ విస్తృతాస్య విస్ఫురిత విషానల ప్రబల సోకున గ్రాగిన గోప గోదనోత్కరముల ఎల్లగాజి భుజగ ప్రవరున్ వెడలంగ దోలి తత్సరి దమలాంబు పానమున సంతస మందగ చేసె గోతతిన్
దివిజాదీషు గురించి వాన కొరకై దీపింపనందాది వల్లవు లేటేట ననూన సంపదల ఉల్లాసంబునం చేయు ఉత్సవం కృష్ణుడు మాన్పి గోపగణముల్ సంప్రీతి నొందన్ శచీదవు గర్వం పడపంగ అవ్యయముగా తా చేసె గోయాగమున్ హరిహయు అంతరోష వివశ హరిహయు అంతరోష వివశావిల మానసుడై సరోరు హోదరు మహిమం బెరుంగక మదం బడరంగ వలాహకాది భీకరగణ పంక్తి పంపిన అఖండ శిలామయ భూరి వర్షముల్ కురిసెననోన గర్జనల గోకుల మాకుల మౌచుకుందగన్ అందరి మంద కొందలము నందక వల్లవులెల్ల కృష్ణ ఈ చేతను ఎల్ల ఇట్టి జడి చిందర వందరలై కలంగుచుంగాతరులైరి నీవు కృప కావుము కావుమనాదనాద నిర్దూత కలంక భక్తి పరితోషణ భూషణ పాపశోషణ మనాదనాద నిర్దూత కలంక భక్తి పరితోషణ భూషణ పాపశోషణ అని ఇబ్బంగి విపన్నులై పలుక గుయ్యాలించి కృష్ణుండు సజ్జన వర్ధిష్ఠుండు కోపగోనివక రిక్షాదక్షుడై దేవతా జనులగ్గింప కరాంబు జాతమున సత్యత్రంబుగా దాల్చే పోరన గోవర్ధన శైలముందట చరద్రమ్యామరీ జాలమున్ విండియు శరదాగమారంభ సంపూర్ణ పూర్ణిమ చంద్ర సాంద్ర తపోజ్వలిత మగుచు వెలయు బృందాటవి వీధియంబొకనాడు రాసకేలి మహోల్లాసుడగుచు రుచిర సౌభాగ్య తారుణ్య మనోరమ స్ఫూర్తి చన్నందిన మూర్తిధనర సలలిత ముఖ చంద్ర చంద్రికల్ గోపికా నయనోత్పలములకానందముసగా భవ్య చాతుర్య భంగి త్రిభంగి యగుచు అబ్జనాభుడు సమ్మోదమతిశయిల్ల లీల పూరించు వర మురళీ నినాద మర్దివి తేర విని మోహితాత్మలగుచు పతులు మరందులును సుతులు బాబలు వత్తలు మామలు సమున్నతి వలదన్న మానక మనంబున కృష్ణ పదాబ్జ సేవనాన్వితరతి గోపకామినులు వేచనుదేర దయాపయోధి శోభిత గత రసకేలి సలపెందరు నీ నవ పుష్ప చాపుడై రాముడు తాను గూడి మధురాపురికించని ఎందు వైభవోత్థామ నృపాసనంబున ముదంబున ఉన్న దురాత్మకంసు దుష్టామర శత్రు తుంచి ముదమారగ తల్లిని తండ్రి నంచిత శ్రీ మహితాత్ములై తనర చేసి సరోరుహ నాభు ఉన్నతిన్ నలువప్పంగ షడంగ యుక్త మహితాంనాయంబు చౌషష్టి విద్యలు సాందీపని చేయరింగే చెలువందన్ విన్న మాత్రంబు లోపలనే లోక గురుండు దాన తనకున్ భావింపనన్యుల్ గురుల్ గలరే లోక విడంబనార్థమగు లీలల్ గావే అమ్మేటికిన్ మించి ప్రభాస తీర్థమున మృత్యువశంబున పొందిపోయి ఆ పంచ జనోదరస్తుడగు బాలకు దేశి కనందను ప్రబోధంచిత లీల తెచ్చి గురు దక్షిణగా అతి భక్తి యుక్తి నర్పించ గురుండు చిత్తమున పెంపసలార మురారి వెండియున్ గనుడు విదర్భేషుడను ఒప్పు భీష్మకు వరసుతామని నా వారజాక్షి గనుడు విదర్భేషు వన ఒప్పు భీష్మకు వరసుతామని నవవారిజాక్షి పద్మా సమాన రూప స్త్రీ విభాసిత కమనీయ భూషణ కంబు కంటి చతుర స్వయం వరోత్సవ సమాగత చైద్య సాల్వమాగద ముఖ్య జనవరేణ్యా నికర సమావృత ప్రకట సచ్చారిత రుక్మిణీయ సమాన రుక్మకాంతి నమర గుప్తామృతంబు విహంగ విపుడు కొనిన కైవడు మనుజేంద్ర కోటి తోలి కమల నాబుండు నిజ భుజా గర్వమలర తెచ్చి వరించ అతని ఉతింపవశమే నుతింపవశమే. ఈ 3వ స్కందములో 101 పద్యము నుండి 123 వరకు
ఉద్ధవుడు విదురుని మధ్య సంభాషణ ఏమి జరిగింది, దానికి మన పోతన గారు ఏం చెప్పారు, ఎట్లా చెప్పారు అనే విషయానికి వచ్చినట్లయితే, గరుడ వాహనారుడు సుదర్శన చక్రధరుడు అయిన శ్రీమన్నారాయణుని ఎందరో రాక్షసులు ఎన్నో పర్యాయాలు అవక్రభుజ పరాక్రమముతో కథనరంగములో ఎదుర్కొన్నారు. ఓరి హరి అసురవైరి ఆగు పారిపోగు నిలు అని ఆయన నామాన్ని అంటూ ఆయన ముఖాన్నే కనుగొంటూ రణరంగములో నేలగూలిన వారై ఆ రాక్షసులు మోక్ష సామ్రాజ్యాన్ని చురుగొని అత్యున్నతమైన స్థానాన్ని పొందారు. ఎవరు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. ఆయన పేరునే పిలిచేది ఓరి హరి అని. ఆయన చేత చావబడి చివరికల్లా ఆయన్ని చేరిపోయినారు. ధీరవరేణ్య, నిగనిగలాడే తెల్లని కృందారమ రేకుల వంటి కందోయికల ఆ నందకుమారుని జన్మ వృత్తాంతాన్ని, ఆయన లీలా విశేషాలను నీకు తేటతెల్లంగా వెల్లడిస్తాను, నీవు ఏకాగ్ర చిత్తంతో ఆకర్ణించు అని విదురునితో ఉద్ధవుడు చెప్తున్నాడు ఈ విషయాలన్నీ. పుట్టుక ఎరుగని ఆశ్రయపతి భూభారాన్ని పోగొట్టడానికి బ్రహ్మదేవుని ప్రార్థన మన్నించి కంసుని కారాగారములో దేవకీ వసుదేవులకు పుత్రుడై పుట్టారు. చూడండి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో ఉన్నట్లు, ఎక్కడైతే ధర్మం క్రిందై అధర్మం పైకి వస్తుందో అప్పుడు భగవంతుడు అవతారం తలుస్తాడు. అటువంటి అవతారమే కృష్ణ భగవానుని అవతారం. ఈ అవతారం ఎట్లా మొదలైంది? భూభారాన్ని పోగొట్టడానికి బ్రహ్మదేవుని ప్రార్థన, బ్రహ్మ ప్రార్థిస్తాడు అన్నమాట భగవంతుని. అప్పుడు అవతారం ఎట్లా స్టార్ట్ అవుతుంది? కంసుని కారాగారములో దేవకీ వసుదేవులకు పుట్టడం, జైల్లో పుట్టాడు. చూడండి, భగవంతుడు ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు. తన ముద్దుల కుమారుణ్ణి నృశంసుడైన కంసుడు హింసిస్తాడేమో అనే భయం కలిగింది వసుదేవుడికి. వెంటనే వసుదేవుడు ఆ నిసిరై పసివాన్ని చేతుల్లోకి తీసుకుని బయలుదేరాడు. ఈ కంసునితో ఏ విధంగా ఎట్లా చనిపోతాడని భయపడి, భగవంతుడు చనిపోతాడండి భయం అన్నమాట. వాళ్ళకు తెలియదు భగవంతుడని, దేవికి వసుదేవులకు ఈయన భగవంతుడని తెలియదు. అప్పుడు రేపల్లెకు వెళ్తాడనమాట వసుదేవుడు. ఆ యొక్క నందుడున్న రేపల్లెకు వెళ్ళాడు. ఎవ్వరూ చూడకుండా నందుని భార్య యశోద పక్కలో బాలుని పడుకోబెట్టాడు. తిరిగి మధురా నగరంలోని తన కారాగారానికి వచ్చాడు. కృష్ణ భగవానుని ఎత్తుకొని ఎక్కడ? యశోద పక్కవే పనిపెట్టాడు. జైల్లో ఉంటే చంపుతాడు. తిరిగి మళ్ళా మధురానగరం తన కారాగారానికి వచ్చాడు. అంటే మధురలో జైల్లో ఉన్నాడు. ఎవరు? దేవకీ వస్తువులు జైల్లో ఉంటే అక్కడ స్వామి పుడితే ఈ కంసుని అటుకు భయపడి, నీ పుట్టిన అష్టమ గర్భంతో నాకు ప్రాణహాని ఉందని చెప్తాడు కాబట్టి ఆకాశవాణి కంసంతో. కాబట్టి పుట్టిన వెంటనే యశోద పక్కన పనిపెట్టి మళ్ళీ మధురకు వచ్చేస్తాడు. ఎవరు? వసుదేవుడు. రేపల్లేకు పోయి పనిపెట్టేస్తాడు స్వామిని. అక్కడ నందగోకులములో బాలముకుందుడు నందనందనుడు అన్న బలరామునితో కలిసి ఆనందంగా ఆడుకుంటున్నాడు. ఇలా 11 సంవత్సరాలు గడిచాయి. ఆయన శ్రీహరి అవతారం అని ఎవరూ గుర్తించాలి. చూడండి, బాలకులందరూ, గొప్ప బాలకులందరూ ఆడుకుంటున్నారు, భగవంతుడని ఎవరు గుర్తించలేరు. మనం నిత్య జీవితంలో మనకు కూడా భగవంతుడు ఎవరికి కనపడండి, మన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు. మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు. చూడండి, మన హృదయంలో కళ్ళు మూసుకొని మౌనంగా ఓం నమ శివాయ అని ప్రతిరోజు మౌనంగా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మంత్రముతో లోపలి శివుని చూస్తా అనుకోండి, నువ్వే దేవుని అయిపోతావు. నువ్వు దేవునివి అంతే. మంత్రంలో ఉందండి, ఓంకారంతో ఉండాలి మంత్రం. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం ప్రణవార్తాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం భూర్భువ స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ మంత్రాలలో ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని, గాయత్రి మంత్రాన్ని స్త్రీలు, పురుషులు, నపుంసకులు ఎవరైనా పారాయణ చేయొచ్చు. స్త్రీలు పారాయణకూడదని ఎక్కడా లేదే. భగవద్గీతలో గాయత్రి నేనన్నాడు భగవంతుడు. చాలా మంది నన్ను అడుగుతున్నారు ప్రవచనం చెప్పేటప్పుడు, ఎక్కడన్నా భాగవత ప్రవచనం నేను వెళ్తూ ఉండేవాడిని.
ఇప్పుడు మానేసిన అనుకోండి, తక్కువ పోవడం. అక్కడ అనేవాళ్ళు కొందరు మాతృమూర్తులు వచ్చి, నాయన గాయత్రిని ఎవరైనా పారాయణం చేయొచ్చా, స్త్రీలు పారాయణం చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చు. మంత్రాలు ఉండేది మనం పారాయణ చేయడానికే. వాళ్ళ స్త్రీలు పారాయణ చేయకూడదని ఏ గ్రంథంలో ఉందండి? ఎక్కడ కానీ భాగవతంలో లేదు, భగవద్గీతలో లేదు. మనకు భగవద్గీత ప్రామాణిక గ్రంథం, ఎవరితో పనిలే మనకు. ప్రామాణిక గ్రంథం ఏమిటి? భగవద్గీత. బైబిల్ క్రైస్తవులకు, ఖురాను ముస్లింలకు, మనకు భగవద్గీత. పారాయణ గ్రంథం భగవద్గీత. దాంట్లో ఉన్నట్టు మనం బతుకుతే చాలు ఈ జీవితానికి. అనంతో వై వేదాహ, వేదాలన్నీ తెలుసుకోవాలంటే మన వల్ల కాదు. వేదంలో ఉండేది ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. మహాభారత సారాంశమే భగవద్గీత. కాబట్టి భగవద్గీతలో గాయత్రి స్త్రీలు పారాయణ చేయకూడదని ఎక్కడా లేదండి. ఇప్పుడు చెప్పిన మంత్రాలలో గాయత్రితో సహా ఇన్ని మంత్రాలు చెప్పాను నేను. ఏదో ఒక మంత్రాన్ని పట్టుకొని చక్కగా ఉదయం 6 లోపల, 6 తర్వాత ఎప్పుడు ఖాళీగా ఉంటేప్పుడు మనసులో భగవన్ నామాన్ని పట్టుకొని మౌనంగా కళ్ళు మూసుకొని అనుకుంటూ ఉంటే, నువ్వు పని చేస్తూనే మనసులో అనుకుంటూ ఉంటే నీలో శివుడు కొన్ని రోజుల కల్లా ఆ భగవంతుని సాక్షాత్కారం జరుగుతుంది. దానినే ఆత్మ సాక్షాత్కారం అంటారు. గోపబాలకులు నందగోపవనంలో రేపలలో ఆడుకున్నారు కానీ కృష్ణంతో దేవుడని వాళ్ళు అనుకోలే. చూడండి, మనలో కూడా మన దేహం పొయ్యే ముందు తెలిస్తే ఏం లాభం? దేహం ఉండంగానే, దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే, దేహం ఉండంగానే మనలో ఉండే పరమాత్మను మనము ధియోయోన ప్రచోదయాత్, ఆ విధంగా ఆయన పైన దృష్టి పెట్టి ధ్యానించాలి, అనుష్ఠానం చేయాలి, జపం చేయాలి. నందగోకులములో బాలముకుందుడు నందనందనుడన్న బలరామునితో కలిసి ఆనందముగా ఆడుకుంటున్నాడు. ఇలా 11 సంవత్సరాలు గడిచాయి. ఆయన శ్రీహరి అవతారం అని ఎవరూ గుర్తించలేదట. కొమ్ములు తిరిగిన దేవతలకు సైతం కన్నుల విందుగా తన దివ్య స్వరూపాన్ని చూపించని రమాపతి తోడి గొల్ల పిల్లలతో కూడా ఆడుతూ ఎంతో వేడుకగా ఆవుల్ని దూడల్ని కాచాడు. ఆవులు కాశాడు కృష్ణ భగవానుడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తనలో ఉండే గోపబాలులకు తన లీలలో వినోదాలు చూపించాలని అనుకున్నాడు. ఆ బాలగోపాలుడు ఆ యొక్క నిర్మలాలైన యమునా నదీ జలాలలో పెరిగి పెద్దవైనవి, గుమగుమలాడే పూల నిండా చింతున్న మకరందాన్ని కడుపు నిండా త్రాగి మైమరిచిన తుమ్మెదల గుంపులతో కూడినవి ఆయన మాధవి మంటపాలలో, గోరింట గుబురులలో, మొల్ల పొదలలో, మంచిగంధపు నికుంజాలలో దూరి నెమలిలాగా కేకలు వేస్తూ, గోరువంకల్లాగా కూతులు కూస్తూ, కోకిల్లాగా రాగాలు తీస్తూ, రామచిలుకలాగా రమణీయ ధ్వనులు చేస్తూ ఉండేవాడు. పోతన గారు ఎటువంటి పద్యంలో చెప్పాడు చూడు. వరయమునా నదీ సలిల వర్తిత సౌరభయుక్త పుష్పమేదుర మకరంద పాన పరితుష్ట మధువ్రత యూద మాధవీ కురవక కుంద చందన నికుంజములందు మయూర శారిక పరభృత రాజకీర మృదుభాషల భంగి చలంగి పల్కుచున్. ఈ పద్యంలో ఏ విధంగా పొగిడాడు చూడండి. ఆయన ఎట్లా ఉండేది, రమణీయ ధ్వనులు చేస్తూ ఉండేవాడు భగవంతుడు. ఇందిరావల్లభుడైన నందకుమారుడు తన కుమార దశలో సింహ కిషోరంలాగా ప్రకాశించాడు. లీలగా పిల్లన గ్రోవిని మోగిస్తూ ఆ మధురగాన సుధా సరస్సులో గోప బృందాన్ని ముంచి తేల్చి పరవశింపజేస్తూ లక్ష్మీ నివాసాలైన గోవుల్ని మేపుతూ ఉండేవాడు కృష్ణ భగవానుడు. చిన్నపిల్లలు ఆడుకోవటానికి గడ్డితో సింహం మొదలైన బొమ్మల్ని తయారు చేస్తారు. ఆట పూర్తి కాగానే వాటిని మళ్ళీ చించి పారేస్తారు. అదేవిధంగా కరుణాదూరులు, కామరూపదారులు, కంసునిచారులైన రాక్షస వీరుల్ని ఎందరనో గోవిందుడు తన కథన రంగంలో అవలీలగా చీల్చి చెండాడాడు. యమునా నదిలో ఒక భయంకరమైన మహాసర్పం నివాసం చేస్తూ ఉండేది. విశాలంగా తెరిచిన దాని ముఖంలో నుంచి వెలువడే విషాణల జ్వాలల తాపానికి గోపాలకులు తాళలేకపోయేవారు. గోదనం బాధపడుతూ ఉండేది. నందనందనుడు ఆ నాగరాజును నదిలో నుండి తరిమి వేశాడు. గోవుల్ని కాపాడి వాటికి మళ్ళీ ఆ నదిలోని నిర్మలమైన నీటిని త్రాగే అవకాశాన్ని అనుగ్రహించాడు. అందరికీ ఆనందం కలిగించాడు. కాబట్టి ఆ యమునా నదిలో కాళీయుడనే ఒక సర్పం ఉండేది. చూడండి, కాళీయుడనే మహాసర్పం ఉండేది. దాని పడగపై కాళ్ళు పెట్టాడు. చూడండి, పడగపై కాళ్ళు పెట్టి పంపించేశాడు. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళంతా ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు. వర్షం బాగా కురియటం కోసం నందుడు మొదలైన యాదవులు ఇంద్రుని గురించి ఎంతో వైభవంతో, ఎంతో ఉత్సాహంతో ఏటేటా గొప్ప ఉత్సవం చేసేవారు. కృష్ణుడు ఆ ఇంద్రోత్సవాన్ని మాన్పించి ఇంద్రుని అహంకారం అడుగంటేటట్లు గోపాలులందరూ సంతోషించేటట్లుగా గోపూజ ప్రధానమైన గోయాగాన్ని తక్కువ వ్యయంతో ఎక్కువ వైభవంతో జరిపించాడు. మనం వర్షాలు కురవాలంటే ఇంద్రుని పూజ చేస్తున్నారు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? ఈ ఇంద్రునికి ఎందుకు పూజ చేస్తాడు? తానే భగవంతుడు కదా. ఇంద్రుడు, కనిపించే ఇంద్రుడు కృష్ణ భగవానుడే అని గో యాగాన్ని చేస్తాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ వైభవంతో జరిపించాడు.
అది తెలుసుకొని ఇంద్రుడు అగ్రహోదగ్రుడైనాడు. అతని మనస్సు ద్వేషంతో రోషంతో నిండిపోయిందంట. పద్మనాభని మహత్వం తెలుసుకోలేక అహంకారంతో వలాహకం మొదలైన భయంకర కాలమేఘాల్ని పంపించాడు ఇంద్రుడు. ఆ కారుమబ్బులు గోకులమంతా శోక వ్యాకులమైపోయేటట్లుగా పెద్దగా ఉరుముతూ ఎడతెగకుండా రాళ్ల వర్షం కురిపించాడు. ఇంద్రుడు నాకు హవిస్సును నాకు ఇవ్వలేదు. మనం మనం పైరు పండు వర్షాలు పడి పైరు పండితే యజ్ఞం చేసినప్పుడు ఆ హవిస్సు దేవతలు తీసుకునేవారు అనమాట. అట్లాగా ఇంద్రుడికి హవిస్సు ఇచ్చేవాళ్ళు. కృష్ణుడు అటు లేకుండా యాగం చేశారు ఎందుకు లేని. అప్పుడు ఆయన రాళ్ల వర్షం కురిపించాడు ఇంద్రుడు. అప్పుడు రేపల్లిలోని గోపాలురు గోవులు ఆ వర్షానికి అల్లకల్లోలమైనారు. గొల్లలంతా తల్లడిల్లి ఒకచోటు చేరారు. కృష్ణ రక్షించు తండ్రి, రక్షించు తండ్రి, దిక్కులేని వారికి నీవే దిక్కు కదా, నీవు నిష్కలంకుడవు, సజ్జన పోషకుడవు, దుర్జన శోషకుడవు, ఈ జడివాన దాటి గోకులంలోని ప్రాణులంతా చికాకుపడి చిందరవందరైనారు, దయతో కాపాడు అని అంటే చూడండి, భగవానుడు కష్టాలు వచ్చినప్పుడు కాదు, ఎప్పటికీ భగవంతుని పట్టుకొని ఉంటే ఆయన మన మన స్వాధీనంలో ఉంటాడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడే భగవంతునికి ముడుపు కట్టడము ముడిపోవడం కాదు, నిరంతరము హృదయంలో భగవత్స్మరణ జరుగుతూ ఉండాలి. ఆ విధముగా ఆ పండ్లైన రేపల్లె గోపాలులందరూ ప్రార్థింపగా సజ్జనుల పెంపుకోరే కృష్ణుడు వారి మొర ఆలకించి గోవులను గోపాలకులను కాపాడ నడుం కట్టాడు. చక్కని దేవతాశ్రీలు విహరించే చర్యలు గల గోవర్ధన పర్వతాన్ని ఎడమ చేతి యొక్క చిటికెన వేలుతో ఎత్తిపెట్టాడు. చూడండి, ఎడమ చేతి యొక్క చిటికెన ఏలుతో పైకెత్తాడు ఆ గోవర్ధన పర్వతాన్ని. ఆ దృశ్యం ఆలోకించి ఆకాశంలోని అమరులంతా బలి అని ప్రశంసించారు. కాబట్టి ఎడమ చేతి యొక్క చిటికెన వేలుతో ఆ యొక్క గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తిపరేస్తాడు. బ్రహ్మాండాలు సృష్టించిన ఆయనకు అది ఎత్తడం ఒక లెక్క అండి. మరొక్క సంగతి, శరత్కాలం ప్రారంభమైంది. పూర్ణిమ నాటి నిండు చందమామ పండు వెన్నెలలో బృందావనం కన్నుల విందు చేస్తూ ఉన్నది. ఒకనాడు కృష్ణుడికి రాసకేలిపై ఉల్లాసం కలిగింది. అందాలు చెందే రూపముతో హృదయంగమైన నవయవనంతో భువనమోహనమూర్తి తన ముఖచంద్రుని కాంతులతో గోపికల కనుకలువలకు ఆనందాన్ని అందిస్తూ నందనందనుడు త్రిభంగిగా నిలబడి వేణుగానం కావించాడు. త్రిభంగి అంటే కృష్ణుడి పేరు. త్రిభంగి అంటే కృష్ణుడి పేరేది నాకు తెలియదు, మా గండి రామకృష్ణ స్వామి వారు చెప్పినారు. బంకింగ్ చంద్ర చటర్జీ అని మన పేరు ఏంటాం, బంకింగ్ చంద్ర చటర్జీ. బంకింగ్ బాబు అంటాం, బంకింగ్ చంద్ర చటర్జీ. ఆయన కృష్ణ చరిత్రను రాశాడు. బంకింగ్ చంద్ర చటర్జీ ఏం రాశారు? కృష్ణ చరిత్రను రాశాడు ఆయన, మహానుభావుడు. అంటే ఈ కృష్ణ భగవానుడు ఎట్ట నిలబడినాడు? గోపికల కనుకలువలకు ఆనందాన్ని అందిస్తూ నందనందనుడు త్రిభంగిగా నిలబడి వేణుగానం గావించి. అంటే ఎక్కడ చూసినా మూడు దిక్కులు ఆయనే ఉన్నాడు. త్రిభంగి మూడు రూపాల్లో. ఆ మువ్వంకల ముద్దుకృష్ణుని మురళీ నినాదం వీణుల విందుగా విని రేపల్లిలోని గోపికలు మైమరిచిపోయినారంట. చూడండి, భగవంతుడు అనుకుంటే ఏముందండి, అంత శక్తి స్వరూపుడు కృష్ణ భగవానుడు. తమ భర్తలు, మరదులు, కొడుకులు, బావలు, అత్తలు, మామలు ఎంతగానో వెళ్ళవద్దని చెప్పినా ఏమాత్రం వినకుండా చిత్తాలలో శ్రీకృష్ణుని పాదపద్మాలను ఆరాధించాలని ఆరాటం అధికం కాగా గోపికలు పరుగున వచ్చారట. కరుణాసముద్రుడైన శ్రీకృష్ణుడు ఆ జవరాండ్ర పాలెట నవమన్మధుడై రమ్యమైన రాసకేలి నాట్యంతో వారందరినీ ఆనందింపజేశాడు. అనంతరం అన్నగారైన బలరామునితో కలిసి మాధవుడు మధురకు వెళ్ళాడు. అక్కడ మహావైభవంగా మదోన్మత్తుడై మణిమయ సింహాసనాన్ని అధిష్ఠించిన దుర్మార్గుని దుష్టరాక్షసుని కంసుని సంహరించాడు కృష్ణ భగవానుడు. తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల్ని బంధ విముక్తుల్ని గావించి భోగభాగ్యాలతో సంతుష్టులై సమున్నతులై ఉండేటట్టు చేశాడు. శ్రీకృష్ణుడు సమస్త జగత్తుకు గురువైన శ్రద్ధగలవాడై షడంగాలతో కూడిన వేదాల్ని 64 కళల్ని సాందీపని అనే గురువు గారి సన్నిధిలో అభ్యసించాడు. నిజానికి జగద్గురువులకు ఇతరులు గురువులు అవుతారా? ఇవన్నీ ఆ పరాత్పరుడు లోకోచారం కోసం చేసే లీలలు కాక మరేమిటి. చూడండి, కాబట్టి ప్రతి ఒక్కరిని గురువు ఉండాలండి. మనలో ఒక గురువు ఉన్నాడు, మన ఆత్మే మనకు గురువు. అందుకే ఏకం నిత్యం విమలమచలం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం చరాచరం తత్పదం దర్శితం యన తస్మై శ్రీ గురవే నమః. నీలో ఉండే ఆత్మే నీ గురువు అని బ్రహ్మంగారు ఆయన కాళీ సప్తశతిలో కూడా చెప్తారు. గురు చరిత్రలో కూడా ఇది ఉంది. కాబట్టి ఆ కృష్ణ భగవానుడు కూడా గురువు ఎవరంటే సాందీపని.
సాందీపని గురువు దగ్గర కృష్ణ భగవానుడు వేదాలను 64 కళలు కూడా నేర్చుకున్నాడంట. చూడండి, కృష్ణ భగవానుడి జగద్గురువు. ఆయనకు మళ్ళీ ఎవరు? సాందీపని గురువు. ఆయన ఎంత మహానుభావుడు. శ్రీకృష్ణుడు తన ఆచార్యునికి అపరిమితానందం కలిగించేటట్లు సమర్పించిన గురుదక్షిణ పేర్కొనదగింది. ఒకనాడు గురుపుత్రుడు ప్రభాస తీర్థములో కృంకులాడుతున్నాడు. అతనికి చావు ముంచుకుని వచ్చింది. పంచజనుడనే రాక్షసుడు అతన్ని పొట్టన పెట్టుకున్నాడు. ఆ సందర్భంలో అమృత బాలకుని రక్షించి శ్రీకృష్ణుడు గురువు గారి కోరిక మేరకు గురుదక్షిణగా తెచ్చి ఇచ్చాడు. ఆ యొక్క మృత బాలకుని రక్షించి కృష్ణుడు గురువుగారి కోరిక మేరకు గురుదక్షిణగా తెచ్చి ఇచ్చాడు. అంటే ఆ గురువు యొక్క పుత్రుడు ఆ ప్రభాస తీర్థంలో పడిపోయినాడు. అక్కడ రాక్షసుడు పంచజనుడని రాక్షసుడిని పట్టుకొని తినేసినాడు. కానీ ఆ సమయంలో కృష్ణుడు ఆయన బతికించి గురుపుత్రుణ్ణి గురుదక్షిణగా ఇచ్చాడంట. అదే అండి, విదర్భ దేశాధిపతి భీష్మకుడైన ముద్దుల కూతురు, ఆయన ముద్దుల కూతురు రుక్మిణి అందమైన ఆమె కన్నులు కృందామర రేకులు, లక్ష్మీ సమానురాలైన లావణ్య రాశామె, శుభంకరాలైన అలంకారాలతో, శంఖం వంటి కంఠంతో, సాటిలేని మేటి బంగారం ఛాయతో, సంస్థవనీయమైన సత్ప్రవర్తనముతో విరాజిల్లే రుక్మిణికి స్వయంవరం ప్రకటించారు. ఆ స్వయంవర మహోత్సవానికి శిశుపాలుడు, సాల్వుడు, జరాసంధుడు మొదలైన రాజాదిరాజులంతా వచ్చి పడ్డారు. దేవతలు రక్షించుతున్న అమృత కలశాన్ని పక్షిరాజైన గరుత్మంతుడు ఎగరదన్నుకొని పోయిన విధంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు తన బాహుబలాన్ని ప్రదర్శించి ఆ రాజులందరినీ పరాజితులను గావించి రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళి పరిణయమాడారు. అటువంటి ఆ జగదేక వీరుని పొగడం ఎవరికి సాధ్యమవుతుందండి? కాబట్టి ఆ యొక్క కృష్ణ భగవానుడు లీలలన్నీ ఈ 3వ స్కందములో ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. పరువడి పట్టి సప్త వృషభంబుల ముక్కులు గుట్ట తద్బల స్ఫురణ సహింపచాల కన్రుపుల్ దళబడ్డ జయించి నగ్న చిద్దర నిపునందనన్ వికచతామర సాక్షి ప్రమోతి అయి స్వయంవరమున పెండ్లియాడె గుణవంతుడనంత అనంత శక్తితో ప్రతి వీర క్షయకారి నా బరగి సత్రాజిత్ తనూజా హృదీప్సితముందీర్పతలంచి నాకమున కుంభెంపారగా నేగి వర్ణిత శౌర్యోన్నతి పారిజాత మిలకున్ లీలా గతిన్ తెచ్చనుద్దతి దేవేంద్రు జయించి కృష్ణుడన నేతన్మాతృడే చూడగన్ మానితాకిల జగన్మయ దేహమున పొల్చుదరని దేవికి ప్రియతనయుడైన నరక దానవుని సునాభాక్య జన్నుందు గణ చక్రధార విఖండితోత్త మాంగుని చేయ నయ్యవనీలలా మంబు వేడిన తత్పుత్రు విపుల రాజ్య పదమున నిల్పి లోపలి మందిరంబుల చిరముగ నరకుండు శరల పెట్టి అట్టి కన్యలు 116,000 ఆర్తబంధువుడైన పద్మాక్షు చూచి హర్ష బాష్పంబుదారా ప్రవర్ష మొదవ పంచశరబాన నిర్భిన్న భావలగుచూ లలిత తదీయ సుందర విలాసమోహితలైన వారి నింపొలసిన కోర్కి తీర్చుటకు ఒక్క ముహూర్తమునన్ వరించి కన్యల లలితావరోధ భవనంబుల అందడ కన్ని రూపులై కలసి సుఖస్థితిం దనిపెకాంతల భక్తి నితాంత చిత్తలన్ చతురతతో నందొక్కక యతివకు పదురేసి సుతుల ఆత్మసముల ఉన్నత భుజ శక్తుల కాంచన్ వితతంబై కీర్తి దిశల వినుతికి ఎక్కన్ మధురాపురము చతుర్విధ బలౌగములతో ఆవరించిన కాల యౌవన సాల్వ మగధ భూపాలాది మనుజేంద్ర లోకంబు సైన్యయుక్తముగా సంహరించి తన బాకు శక్తి చిత్తములర్తించిన భీమ పార్థులకు నుద్దామ విజయ మొసకి తద్వైరుల నొక్కడ గంగ త్రుంచి బాణ శంబరముర పల్వలాది ధనుజనాయక సేనా వితానములను హలధరాది సమేతుడై హతుల చేసే దంతవక్త్రాది దైత్యులు తన్ను నెదుర బండనమున్నలోన త్రుంచె దౌర్బలము మెరసి. ఈ 124 నుండి 129 వరకు పోతన గారు ఏం చెప్పాడో చూస్తే, 7 మదించిన
అంతేకాదు 7 మదించిన ఆబోతులున్నాయి, వాటి దాటికి నిలువలేక రాజులంతా పలాయనం చిత్తగించారు. అటువంటి సమయంలో శ్రీకృష్ణుడు ఎదురుండి నిలిచి తన అపార శక్తితో ఆ ఆబోతులకు ముక్కుతాళ్ళు బిగించి వాటిని లొంగ తీసుకున్నాడు. వికసించిన తామరరేకుల వంటి కన్నులు గల రాజపుత్రి నాగ్నచిత్తిని గుణవంతుడు అనంతుడు అనంత శక్తిమంతుడైన గోపాలకృష్ణుడు సంతోషంతో స్వయంవరంలో పెండ్లాడాడు. ఎవరిని? నాగ్నాచిత్తిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. శత్రువీరులకు సింహస్వప్నంగా పేరుగాంచిన యదుసింహుడు సత్యభామ మనస్సులోని కోరికను తీర్చడానికై స్వర్గానికి జయతయాత్ర సాగించి ప్రశంసనీయమైన పరాక్రమాతిశయంతో ఇంద్రుణ్ణి జయించి పారిజాతాన్ని అవలీలుగా దివి నుండి భూమికి తీసుకుని వచ్చాడు. అటువంటి జగన్మాన్యుడు కృష్ణుడు సామాన్యుడ. ఈ పారిజాతం చెట్టు స్వర్గం నుంచి ఎవరు తెచ్చారు? కృష్ణ భగవానుడు తెచ్చాడు. ఎవరి కోసం తెచ్చాడు? సత్యభామ కోసం పారిజాతం చెట్టును తెచ్చింది కూడా కృష్ణ భగవానుడే. దేవుడు కదండి ఆయన. సమస్త జీవులకు అంతర్లీనమైన రూపం ధరించి గౌరవాన్ని అందుకునే భూదేవికి ప్రియమైన కుమారుడు నరకుడు. అయినా వాడు రాక్షస లక్షణాలు కలవాడైనందువల్ల శ్రీకృష్ణుడు సునాభం అనే పేరు గల చక్రం అంచుతో అతని శిరస్సును త్రుంచేశాడు. అనంతరం ఆ యొక్క ధరణీమాత ప్రార్థింపగా అతని కుమారుణ్ణి ఆ విశాల సామ్రాజ్యానికి అధిపతిగా చేశాడు. ఆ నరకాసురుని అంతఃపురంలోని చెరసాలలో మ్రగ్గుతున్న 16,300 కన్యలను విడిపించాడు. సులక్షణమైన అహరిణేక్షణలందరూ ఆర్తజన రక్షకుడైన కమలాక్షను వీక్షించి హర్షిస్తూ ప్రమోద బాష్పాలు వర్షిస్తూ ఆయన దివ్య సౌందర్యానికి ఆకర్షితులైనారు. భూదేవి కొడుకే ఆ యొక్క నరకాసురుడు. వాడు అధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే వాడొక రాక్షసుడు, నరకాసురుడు. లాస్ట్ కల్లా తన సుదర్శన చక్రంతో ఆయన శిరస్సు ఖండించేస్తే అప్పుడు భూదేవి, తండ్రి నా కొడుకు నాకు మళ్ళీ ఉంచంటే గన అప్పుడు మళ్ళీ కృష్ణ భగవానుడు బతికించి ఆ నరకాసురుణ్ణి విశాల సామ్రాజ్యానికి అధిపతి చేశాడు. చూడండి, భగవంతుని శరణు వేడుకుంటే ఆయన మనిషి సాధించలేనిది ఏముంటుందండి. అందుకే అందరి హృదయంలో ఓం నమో భగవతే వాసుదేవ మంత్రం నిరంతరం జపిస్తే ఈ కలియుగానికి చాలు, నువ్వు ఏం చేయగలవు. నీ పనులు చేస్తూ ధర్మంగా ఉంటూ నీతిగా ఉంటూ నిజాయితీగా ఉంటూ అబద్ధమాడకుండా హృదయములో ఓం నమో భగవతే వాసుదేవాయ. కాబట్టి భాగవతం నుండి వచ్చే మంత్రమే ఓం నమో భగవతే వాసుదేవాయ. రామాయణం నుంచి వచ్చే మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణి. చూడండి, శివపురాణం నుంచి వచ్చే మంత్రం ఓం నమ శివాయ. వేద మంత్రం గాయత్రి మంత్రం, మృత్యుంజయ మహామంత్రం. కాబట్టి ఓం నమ శివాయ కూడా వేద మంత్రం యజుర్వేదంలో ఉంటుంది, అది రుద్రాధ్యాయంలో నమ్మకములో ఉంటుంది. కాబట్టి ఏదో ఒక మంత్రాన్ని మనం పట్టుకుంటే ఆయనలోకి మనం చేరచ్చు. మన ఆత్మ పరమాత్మలో చేరడానికే కదా ఈ సమస్య అంతా మనకు. కాబట్టి ఆ యొక్క నరకాసురుని చెరసాలలో ఉన్నటువంటి 16,100 కన్యలను విడిపించాడు. 100 మంది 16,100 కన్యలను విడిపించాడు ఆయన. అందాల రాసే నందనందనుడు తన సౌందర్య విలాసాలకు వ్యామోహం చెందిన ఆ సుందరీమణుల కోరిక తీర్చడం కోసం ఒక్క సుముహూర్తంలోనే వారందరినీ పెండ్లాడాడు. అత్యంత మనోహరాలైన అంతఃపురాలలో అందరికీ అన్ని రూపులై అంతులేని అనురాగంతో కూడిన స్వాంతాలు గల ఆ కాంతాల లామలను సంతోషపరిచాడు మనందరినీ. చతురకళానిధిన శ్రీకృష్ణుడు తనకు సాటి అయిన మేటి పరాక్రమం గల కుమారులను ఒక్కొక్క భార్యకు 10 మంది చొప్పున ప్రసాదించాడు. నలుదిశల విశాలమైన యశోదీప్తులు నిండించాడు కృష్ణ భగవానుడు. కాలయవ్వనుడు, సాల్వుడు, జరాసంధుడు మొదలైన మహీపతులంతా చతురంగ బల సహితులై మధురాపురాన్ని చుట్టుముట్టారు. ఆ రాజలోకాన్ని సేనానీకంతో సహా శ్రీకృష్ణుడు సంహరించాడు. సో మనసారా తన అండదండలను అర్థించిన భీమార్జునులకు సాటిలేని విజయశ్రీని సమకూర్చాడు. మదోన్మత్తులైన వారి శత్రువులను తుదముట్టించాడు. బలరాముని వెంట పెట్టుకుని బాణుడు, శంబరుడు, మురుడు, పల్వలుడు అనే రాక్షస నాయకుల్ని సేనలతో సహా సంహరించాడు. కథనరంగంలో ఎదిరించిన దంతవక్తుడు మొదలైన దానవుల్ని అవక్ర విక్రమంతో నేలకొల్చాడు. కాబట్టి ఎవరైతే అధర్మాన్ని ఆశ్రయిస్తారో వారి చేతిలో, వారు భగవంతుడి చేతిలో పోక తప్పదు. కాబట్టి ఈ చరిత్ర మనకి ఏం తెలియజేస్తుంది? ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు బతికినారు, అధర్మాన్ని ఆశ్రయించిన రాక్షసులు వాడే. మన మనస్సే రాక్షసి. 8
ముసళ్ళు మన మనసులో ఉంటాయట. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. అటువంటి రాక్షసులే శిశుపాలుడు, కాలయవనుడు, సాల్వుడు, జరాసంధుడు, బాణుడు, శంభరుడు, మురుడు, పల్వలుడు, వీళ్ళందరూ కూడా రాక్షసులు. కాబట్టి ధర్మం తప్పినారు వాళ్ళు. కౌరవులు ఎందుకు చనిపోయినారు? ధర్మం తప్పి. పాండవులు ఎందుకు నిలబడినారు? ధర్మం పట్టుకున్నారు, భగవంతుని పట్టుకున్నారు. మనం కూడా సంసారం పెట్టుకో, భగవంతుని పట్టుకో అని ఈ విధముగా కృష్ణ భగవానుడి గురించి ఉద్ధవుడు విదురునికి ఈ విషయాలన్నీ మొత్తం చెప్పాడు అనమాట. ఆయన లీలలన్నీ. ఆయన ఎక్కడ పుట్టింది, దేవకి వస్తువులకి ఎట్లా పుట్టింది, ఆ నుంచి యశోద దగ్గర తెచ్చి పనిపెట్టడము, కంసునేటుకు భయపడి లాస్ట్ కల్లా కంసుని కూడా చంపేయడము, కాళీయుడనే సర్పము నీటిలో గోపబాలకులందరినీ ఇబ్బంది పెడుతుంటే ఆ సర్పాన్ని చంపేయడము, ఇట్లా ఎన్నెన్నో లీలలు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతున్నది? మానవ జీవితము ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలే మనలో ఉండే కౌరవులు. మన మనస్సే రాక్షసి. ఆ మనసులో 8 రాక్షసులు ఉన్నట్టు, ముసళ్ళు, 8 ముసళ్ళు. ఈ 8 ముసళ్ళ మధ్య జీవుడు నలిగిపోతూ ఉంటాడు. కాబట్టి ఆ 8 కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాల ముసళ్ళ నుండి నువ్వు బయటపడాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఆ వాసుదేవ మంత్రాన్ని పట్టుకుంటే కృష్ణ భగవానుడు మన హృదయంలోకి వస్తాడు. భాగవతం చదవడం వినడం ఎంత ముఖ్యమో, మంత్రాన్ని ఎవరైతే లోపల జపిస్తారో మంత్రం నిన్ను రక్షిస్తుంది. అది నీకు నిదానంగా తెలుస్తుంది. ఇప్పుడు వెంటనే తెలియదు. మంత్రాన్ని రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవని జపిస్తే ఒక దివ్య శక్తి మాంసాణువులు, మంత్రాణువులు కావాలి. కాబట్టి నువ్వు చేసే మంత్రాన్ని ఇతరులకు చెప్పకుండా మనసులో జపమాల తీసుకొని చక్కగా ఉదయమార్గు లోపల, సాయంత్రం 6 తర్వాత మనసును, బుద్ధిని నీ పరిధిలో పెట్టుకొని, ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ పారాయణం చేయాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.